ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మరణాథా. యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంత్రం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం. ఇది వారానికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎవ్రీ డే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయము మిమ్మల్ని ఈ కార్యక్రమం, ఈ ఎపిసోడ్ మీరు ఈరోజు చూస్తున్నారేమో, కానీ ఈ ఎపిసోడ్ను నేను ముందుగా ఒక వారం 10 రోజుల ముందుగానే ప్రసంగించి రికార్డ్ చేసిన సమయంలో నేను మిమ్మల్ని ఆత్మలో చూడగలిగాను. భవిష్యత్తులోకి మనం తొంగి చూడొచ్చు, భవిష్యత్తును చూడొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ ద ఫ్యూచర్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో భవితవ్యాన్ని మనం చూడడం అది అంత అసాధ్యమైన కార్యమే కాదు, సులభమైన కార్యమే. యోహాను పద్మసు దీపంలోనే ఉన్నాడండి, భవిష్యత్తును చూశాడు. ప్రవక్తలందరూ ప్రస్తుతం ఉన్నారు, గతంలోకి తొంగి చూడలేదు, కానీ భవిష్యత్తులోకి తొంగి చూశారు. వాక్యం ద్వారా, వాక్యపు వారధి ద్వారా మనము ప్రస్తుతం నుంచి భవిష్యత్తులోకి దాటిపోవచ్చు. టైం మిషన్స్లో నుంచి మనం ఫ్యూచర్లోకో లేదా పాస్ట్లోకి వెళ్ళగలిగినట్లుగా కొన్ని సైంటిఫిక్ ఫిక్షన్ మూవీస్ ఉన్నాయి. అలాగైతే మనం కూడా మన ప్రజెంట్లోంచి ఫ్యూచర్లోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించగలడు. ప్రభు దినములోకి, ద లార్డ్స్ డేలోకి, అనగా సాటర్డేలోకో సండేలోకో అని కాదు, కానీ ఇన్ ఫ్యూచర్లో ఒకరోజు లార్డ్స్ అపియరింగ్ డే కావచ్చు. ఆ దినములోకి మనల్ని యోహాన్ని నడిపించినట్లుగా మనల్ని వేరు వేరు దినాల్లోకి నడిపించగలడు. మనం అనుకున్నట్టుగా 2070వ సంవత్సరం జనవరి నెలలో నేను ఉన్నట్టుగా ఉండాలి, ప్రపంచం ఎలా ఉందో అలాగా, ఎలా ఉండబోతుందో అలాగా చూసి అప్పుడు నేను ఉండాలి అని మనం అడగడం కాదు. ఫ్యూచర్ని దేవుడు మనకు చూపించగలడు. రాగలిగిన వాటిని గురించి నన్ను అడుగుదురా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం, అడుగుడి. అనగా ఫ్యూచర్ విషయాలు మనకు ఆందోళన కలిగిస్తుంటాయి. ఫ్యూచర్ గురించి ఏదో ఊహలు, మనకు ఫ్యూచర్ని మనం ఊహిస్తున్నాం, ఇమాజిన్ చేస్తున్నాం, ఇలా ఉంటుందేమో, ప్రెడిక్ట్ చేస్తున్నాం, ఇలా ఉంటుందేమో, ఇప్పుడు ఇలా ఉంది కనుక రేపు అలా ఉండొచ్చేమో, రేపు అలా ఉంది కనుక ఎల్లుండి అలా ఉందేమో, 2023 ఇలా ఉంది కాబట్టి 2024 అలా ఉండొచ్చు. ఇలా ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఇమాజినేషన్స్, ప్రెడిక్షన్స్ మీద మనం వెళ్తున్నాం. దాని ద్వారా కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిపోవచ్చు మనం. ఎవరో ఈ మధ్య కాలంలో నన్ను అడిగారు, ఎవరో ఒక ఆఫ్రికన్ ప్రాఫిట్, ఆయన పేరు డేవిడో ఏదో మరి గడ్డమైన, ఆయన ప్రవచనం చెప్పాడు కదా, దాని గురించి మీరు ఏమంటారు అని. ప్రవచనం చెప్పారు, దాని గురించి మనం ఏమనేది అంటూ ఏం లేదు, దాని గురించి మాట్లాడలేము. కారణం ఏంటంటే అది నెరవేరుతుందా లేదా అని. అది ఎప్పుడో నెరవేరుతుందనిగా 2024 నెరవేరుతుందని ప్రవచనం చెప్పాడు కాబట్టి, భారతదేశంలో ఏదో నగరంలో ఒక భూకంపం రాబోతుంది అన్నాడు, చాలామంది చచ్చిపోతారన్నాడు. చూద్దాం. ఆయన చెప్పిన లిస్టులో నెల్లూరు ఉందో, విజయవాడ ఉందో, హైదరాబాద్ ఉందో మనకైతే తెలియదు. భూకంపం అనేది అసాధ్యమైన కార్యము కాదు. భూకంపం అనేది ప్రపంచానికి తెలియని విషయం కాదు. భూమి అనేక సార్లు కంపించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ప్రవచనము అనేది జాన్ అనోసికే అనేటువంటి అతని ప్రవచనమో లేదా ఇంకోతని ప్రవచనం, దీస్ ఆర్ నాట్ ద బేసిక్ థింగ్స్, దీస్ ఆర్ నాట్ ద స్టాండర్డ్స్. వాక్యములోని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన విషయాలు మాత్రమే అవి స్టాండర్డ్ థింగ్స్, కానీ మిగతా అన్నీ అప్రమాణిక గ్రంథాలు లాంటి, అపోక్రిపా లాంటి పుస్తకాలు అనే సంగతి మాత్రమే గుర్తు చేస్తున్నాను. ఈ గ్రంథానికి, పరిశుద్ధ గ్రంథానికి ఈక్వల్ అయిన ప్రాఫెసీస్ కాదు ఈ రోజుల్లో. ఎంత గొప్ప ఆల్ఫా లుకావ్ అనేటువంటి అతను చెప్పినా, లేకపోతే ఓబర్ట్ ఏంజల్ అనే అతను చెప్పినా, ఇంకొకతను ఎవరు చెప్పినా కానీ, కాబట్టి ఈ మనుషుల ప్రాఫెసీస్ మీద మీరు ఆధారపడద్దు.
అలాగైతే జకరియా, హిజ్కియా, యెషయా వీళ్ళందరూ కూడా మనుషులే కదా, మనుషులే. కానీ ఆ ప్రాఫెసీస్కి, ప్రాచీన ప్రవచనాలకి, ప్రస్తుత ప్రవచనాలకి తేడా ఉంది అనే సంగతిని మనం గుర్తించాలి. రెండు ఒకటి కాదు, రెండిట్లో తేడాలు ఉన్నాయి. ప్రాచీన ప్రవచనాల్లో ఉదాహరణకి నేను ఈ మధ్య కాలంలో కూడా నేను ఒకరితో అన్నాను, నీరో చక్రవర్తి ప్రజలను తీవ్రంగా బాధిస్తూ ఉన్నప్పుడు, లేదా రోమా సామ్రాజ్యం ద్వారా ప్రజలకు బాధలకు గురవుతున్నప్పుడు ఇంకెన్ని రోజులండి కష్టాలు నష్టాలు అని పౌలో, పేతురో, యోహాను ఒక ప్రవచనం, నెక్స్ట్ వేరొక గవర్నమెంట్ రాబోతుంది అని వాళ్ళు ప్రవచనం చెప్పలేదు. కానీ ఈ రోజులో ప్రవచనం అంతా ఇలాగే ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటి, సెంట్రల్లో గవర్నమెంట్ ఏంటి, పక్క రాష్ట్రంలో గవర్నమెంట్ ఏంటి, ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏంటి అనగా సమకాలీన విషయాల మీద దృష్టి పెట్టుకున్నటువంటి వాళ్ళు, స్వర్గ సంబంధమైన సంగతుల మీద దృష్టి పెట్టుకొని వారు. మీరు క్రీస్తుతో కూడా పైకి లేపబడిన వారైతే పైనున్న వాటి మీద, ద థింగ్స్ అబౌవ్, పరలోక సంబంధమైన వాటి మీదే అక్షయమైన వాటి మీదే మనసు పెట్టుకోండి, కానీ క్షయమైన వాటి మీద కాదు. క్షయ ప్రభుత్వాల మీద మీ దృష్టి పెట్టమని కాదు, అక్షయ ప్రభుత్వం మీద మనం దృష్టి పెట్టాలి. ఈ రోజులో మనం చేసేటువంటి పనులు, మన ప్రాఫెసీస్, ఇవి ప్రాఫెసీస్ అంటే కూడా నేను ఒప్పుకోను. దీస్ ఆర్ జస్ట్ ప్రెడిక్షన్స్. జకరియా లేకపోతే హిజ్కియా, యెషయా వీళ్ళు చెప్పినవి ప్రాఫెసీస్. నోస్ట్రడామస్ అనేటువంటి అతను చెప్పాడు, అవి ప్రాఫెసీస్ కాదు, ప్రెడిక్షన్స్. ప్రెడిక్షన్స్కి ప్రాఫెసీస్కి సెక్యులర్గా పెద్దగా తేడా లేదు. కానీ మనం బిబ్లికల్గా ఆలోచిస్తే ప్రెడిక్షన్స్కి ప్రాఫెసీస్కి చాలా తేడా ఉంది. నేడు ప్రవక్తలు అనబడిన వాళ్ళు చెప్పేవి మొత్తం ప్రెడిక్షన్సే. 2024లో ఒకవేళ భూకంపం వచ్చినా దేవునికి స్తోత్రం, భూకంపం రాకపోయినా దేవునికి స్తోత్రం. భూకంపం వస్తే నష్టపోతాం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగవచ్చు. దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు తన రాకడకు సూచనలుగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ముందుగా చెప్పాడు. ఆయన ఇలా జరగబోతున్నాయి, ఇలా జరగబోతున్నాయని. యేసు చెప్పిన ప్రవచనాన్నే యేసు ఎగ్జాక్ట్గా పలానా ఇయర్ చెప్పకపోయినప్పటికీ కూడా మనోళ్ళు ఇయర్ మెన్షన్ చేసి ఈ సంవత్సరమే అని, లేకపోతే ఈ దేశంలోనే, లేదా ఇండియాలోనే అని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు? దీని గురించి మీరు ప్రార్థన చేయాలా వద్దా? అది మీ ఇష్టం. కానీ చిత్తమైతే నెరవేరాలి. మీ చిత్త ప్రకారం అహంకారం పోనకుండా ఆత్మానుసారంగా అతను చెప్పితే దాన్ని నెరవేర్చాలి. ప్రభు అతను తన మహిమ కొరకు, ప్రవచనం ఎవరి మహిమ కోసం కాదు, ప్రభు మహిమ కోసమే. ప్రవచనం అనేది ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కోసం, ఆదరణ కోసం, హెచ్చరిక కోసం. అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అలాగైతే వచ్చే ఎలక్షన్లో వచ్చే ప్రభుత్వం పలాని ప్రభుత్వం వస్తుంది, పలాని ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. సరే, బాగానే ఉంది. దీనివల్ల ఎటువంటి ఆదరణ కలిగింది? నో ఆదరణ. ఎటువంటి హెచ్చరిక కలిగింది? ఎటువంటిది లేదు. ఎటువంటి క్షేమాభివృద్ధి కలిగింది? అది లేదు. ఇంకా అటువంటి ఈ ప్రవచనాలు దేనికి? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసి ఉండొచ్చు. ఈరోజులో చాలామంది అలాగా ఫాల్స్ థింగ్స్ని ప్రొఫెసై చేస్తున్నారు. నిజ ప్రవక్తలు వేళలో లెక్క పెట్టగలిగిన వాళ్ళు ఉంటే, అబద్ధ ప్రవక్తలు బోల్డు మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. నేను ఒక ప్రెడిక్షన్ చెప్పాను. నేను ప్రొఫెసీ కాదండి, గత ఇంచుమించు ఒక 3 నెలల క్రితం అనుకుంటున్నాను నేను. ఇప్పుడల్లా మా నాన్నగారు చనిపోరు, ఆగస్ట్ నెలలో చనిపోతారు అన్నట్టుగా. కానీ ఆయన ఫిబ్రవరి నెలలో చనిపోయారు. దట్స్ నాట్ ఏ ప్రొఫెసీ, దట్స్ ఏ ప్రెడిక్షన్. ఫెయిల్ అయింది కాబట్టి ప్రెడిక్షన్ అని కాదు, అది పాస్ అయితే ప్రొఫెసీ అని కాదు, జస్ట్ ప్రెడిక్షన్ నేను చెప్పాను. ఈ వింటర్ సీజన్ దాటుకున్నాడు అనుకోండి, అతను సర్వైవ్ అవుతాడు, ఆయన సర్వైవ్ అవుతాడు, కాబట్టి నో ప్రాబ్లం. ఇంకొక మేబీ 6 more months, 5 more months అన్నట్టుగా చెప్పాను నేను. కానీ ప్రభు సమయంలో ఈ నెలలోనే ఫిబ్రవరి నెల 7వ తేదీ ప్రభు మా నాన్నగారిని తన సన్నిధికి పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రార్థనల గురించి, ఆయన ఆత్మీయ జీవితం గురించి కొంతమంది చెప్పిన సాక్ష్యాలు నేను సాక్ష్యాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎక్కడున్నాము అంటే అయోమయ ప్రపంచంలో ఉన్నాం, కన్ఫ్యూజింగ్ వరల్డ్లో ఉన్నాం. సెక్యులర్ వరల్డ్ కన్ఫ్యూజన్గా ఉంది, స్పిరిచువల్ వరల్డ్ కూడా కన్ఫ్యూజన్గా ఉంది.
క్లారిటీ ఉండాల్సిన ఆత్మీయ ప్రపంచంలో క్లారిటీ లేదు. ఎటకు కన్ఫ్యూషన్ ఉండాల్సిన ప్రపంచంలో కన్ఫ్యూషన్ ఉంది. 2024 ఎన్నికల్లో పలాని ప్రభుత్వం గ్యారంటీ అండి అని కొంతమంది, లేదండి పలాని ప్రభుత్వం అని కొంతమంది. ఎవడి ప్రెడిక్షన్స్ వాడు చేస్తున్నాడు. ఎన్ని ప్రెడిక్షన్స్ వచ్చినప్పటికీ కూడా వాస్తవం అవుతుంది. వాస్తవం అనేది మన ఊహలకి, మన ఊహాగానాలకి, మన జోస్యాలకు, మన ప్రవచనాలకు అతీతమైనది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. నేను ఏ ప్రభుత్వానికో ఏ పార్టీకో అనుకూలమైన వ్యక్తిని కాదు. పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా ఉండాలి దేవుని బిడ్డ. మనం ఒక స్థానికమైన వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. గుర్రం జాషువా గారు చెప్పినట్టుగా మనం విశ్వనరులుగా ఉండాలి. వి షుడ్ బి గ్లోబల్ మెన్. మనము సార్వత్రికమైన వాళ్ళుగా ఉండాలి. క్యాథలిక్స్గా ఉండాలి. క్యాథలిక్స్గా ఉండాలి అంటే ప్రజెంట్ క్యాథలిక్ డినామినేషన్ వాళ్ళలాగాని కాదు, యూనివర్సల్ అనేది నా మాటలకు ఉద్దేశం. నిన్నటి ఎపిసోడ్లో ఆత్మీయమైనటువంటి అందుల యొక్క 4 లక్షణాలు మీకు జ్ఞాపకం చేశాను. ఆత్మీయ గుడ్డివాళ్ళు, వాళ్ళు నడిపిస్తున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం అవుతుంది. వాళ్ళు కొద్ది దూరమే నడిపించగలరు, వాళ్ళు గమ్యానికి తీసుకుని పోలేరు. ఎక్కడో మజిలీలో వారు మరణిస్తారు. మజిలీనే గమ్యస్థానం అనుకుని మోసపోయేటువంటి అవకాశం ఉన్న పరిస్థితి. అతను గుడ్డివాడు గుంట్లో పడి, చూపు కలిగిన వాడు కూడా గుంటలో పడి, ఇద్దరూ గుంటలో పడి, విశ్వాసీ గుంటలో పడి, బోధకుడు గుంటలో పడేటువంటి పరిస్థితి ఒకరోజు వస్తూ ఉంది, వచ్చేసింది. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని స్తోత్రం. ఆత్మీయ అందులు, ఒకటి కనుగొనలేకపోయిన వారు. లేఖనాల్లో 3 వారాల తర్క ఫలితంగా కూడా 3 వారాలు లేకపోతే 3 రోజులు, 3 సబ్బాతు దినాలు, 3 విశ్రాంతి దినాల యొక్క ఆ వివరణలో కూడా కొన్ని గంటల, ఇంచుమించు ఒక 6-7 గంటల డిస్కషన్ తర్వాత కూడా తేలిన ఫలితార్థం ఇది. యేసు దేవుడు కాదని కొంతమందికి, యేసే దేవుడని కొంతమందికి. తర్కంలో ఎవరు గెలిచారనేది మనం ఆలోచించలేదు, కానీ క్రీస్తు కొన్ని హృదయాలను గెలుచుకున్నాడు. కొంతమంది స్త్రీల యొక్క, కొంతమంది పురుషుల యొక్క హృదయాలను ఆయన గెలుచుకున్నాడు. ఆయన పైకెత్తబడ్డాడు కాబట్టి పౌలు ద్వారా ఆయన కొందరిని ఆకర్షించుకున్నాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఎక్కడ క్రీస్తు పైకెత్తబడతాడు అక్కడ కొందరు ఆకర్షించబడతారు. when the Christ is lifted up anywhere in the world, through gospel, through teaching, through media, through tract, or through any other thing, then Christ will attract the people, draw people near to him. ఒక ఇనుప ముక్క సూదంటు రాయిని, లేకపోతే సూదంటు రాయి, లేకపోతే ఒక అయస్కాంతం ఇనుప ముక్కను ఆకర్షించుకున్నట్లుగా పరమాత్మ మనుష్యాత్మను ఆకర్షించుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, కలుసుకోలేకపోయారు. కొంతమంది కలుసుకున్నారు, కొంతమంది కలుసుకోలేకపోయారు. కలుసుకున్నవారు కన్నులు తెరవబడ్డవారు, కలుసుకోలేని వాళ్ళు కళ్ళు మూయబడినవారు. మూడో విషయము, కలహించిన వారు, గొడవ దిగిన వారు. గొడవలంటే ఇష్టం. కలహ ప్రియుల యొద్ద నేను నివాసము చేసిన వాడను అని దావీదు భక్తుడు అన్నాడు. కలహ ప్రియులు ఉన్నారు సమాజంలో, భోజన ప్రియులు ఉన్నారు సమాజంలో, మాంసాహార ప్రియులు ఉన్నారు, ఆహార ప్రియులు ఉన్నారు, అతిథి ప్రియులు లేరు, ఉన్నారు తక్కువ. కాబట్టి మనం ఎట్టి వాళ్ళు కావాలి, క్రీస్తు ప్రియులుగా, వాక్య ప్రియులుగా, సేవా ప్రియులుగా ఉన్నామా, ప్రార్థనా ప్రియులుగా ఉన్నామా అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవదిగా, కేకలు వేసిన వారు, అరిచిన వారు. వాళ్ళ వల్ల ప్రయోజనం ఏంటి? ప్రశాంతతను భంగము చేయడం తప్ప కేకల వల్ల ఎట్టి ప్రయోజనం ఏముంది? ఆయా సందర్భాల్లో ఊరిన జై జైలు, డౌన్లు, జిందాబాదులు, వర్ధిల్లాలి అని చెప్తున్నారు. ఆ కేకల వల్ల ప్రయోజనం ఏంటి? ఒక కమోషన్ సృష్టించడం తప్ప, ఒక సందడి సృష్టించడం తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆయన కేకలు వేయడు. ఆయన మకమక్కలాడుతున్నటువంటి జనపనార ఒత్తిని ఆర్పడు. నలిగిపోయిన రెల్లును ఆయన విరవడు. క్రీస్తుని గురించిన మాటలేవి.
ఆయన తను సైలెంట్గా వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోతాడు. 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాలు వర్క్ చేసి ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ కిల్లర్గా ఆయన వర్క్ చేసి వెళ్ళిపోయాడు. స్లో పాయిజన్ లాగా ఆయన వర్క్ చేశాడు. సైలెంట్ కిల్లర్, స్లో పాయిజన్ అనేటువంటి నెగిటివ్ కంపారిజన్స్ కొంతమంది అంగీకరించకపోవచ్చు, కానీ నేను నెగిటివ్గా మాట్లాడడం లేదు. నెగిటివ్ షేడ్స్ కలిగినటువంటి ఆ పోలికలు తీసుకొచ్చినంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యొక్క కార్యం రహస్యంగా జరిగింది, అది అద్భుతంగా జరిగింది. ఈ రోజుల్లో క్రీస్తు సేవకుల యొక్క కార్యాలు రహస్యంగా బహిరంగంగా జరుగుతున్నాయి, కానీ ఫలితాలు మాత్రం కొద్దిగానే ఉన్నాయి. కేకలు వాళ్ళు కనుగొనలేకపోయారు, కలుసుకోలేకపోయారు, కలహించారు, కేకలు వేశారని నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ఆలోచించబోతున్నాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. నిన్న ధ్యానించినటువంటి అదే లేఖన భాగాన్ని మరలా ధ్యానించుకోబోతున్నాం. మన ముందు కేవలం 12 నిమిషాల సమయం ఉంది. 12 నిమిషాల సమయంలో మనం ఒక 5 విషయాలు మనం ఆలోచించబోతున్నాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. వారు కనబడనందున ఎవరు కనబడనందున? ఆ ఎవరు? ఆ ఇద్దరో లేకపోతే ముగ్గురో నలుగురో గురించి. ఆ యాసోను సోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందు చేసిన మీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని యాసోనును వీరిని చేర్చుకొని ఉన్నాడు. యాసోను కాదు భూమిని తలకిందులు చేసింది. మరి భూమిని తలకిందులు చేసిన వారెవరు? శాస్త్రీయంగా ఆలోచిస్తే, అక్షరార్థంగా ఆలోచిస్తే భూమిని తలకిందులు చేసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. పౌలు శీలలు కూడా భూమిని తలకిందులు చేయలేరు. శాస్త్రీయంగా ఆలోచించండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్? అక్కడ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవాలి. అనగా తారుమారు, కన్ఫ్యూజన్ కలుగు చేసిన వారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. అనగా పౌలు శీలలు అనే వాళ్ళు ఎవరండి? మీ ఇంటికి వచ్చారుగా ఇద్దరు, ఆ పొట్టేతను, ఇంకొక యంగ్ మ్యాన్ కూడా ఉన్నాడు, ఇంకోతను కొద్దిగా చదువుకున్నాడు, స్కాలర్ లాగా ఉన్నాడు, డాక్టర్ లాగా ఉన్నాడు. వాళ్ళేరి? వారు కనబడకుండా వారికి క్షేమాన్ని అనుగ్రహించి మరో ప్రాంతానికి, అనగా తెస్సలోనిక నుంచి బెరయాలోనికి దేవుడు తీసుకొని పోయాడు. అనగా 72 కిలోమీటర్ల అవతల ఉన్నారు. వాళ్ళ కనుచూపు మేరలో కాదు, కనుచూపు మేరకు అతీతంగా 72 కిలోమీటర్ల దూరంగా క్షేమమైన ప్రదేశంలో దేవుని సేవకులు ఉన్నారు. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు క్షేమకరమైన పరిస్థితుల్లో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ అందుల గురించి మనం ఆలోచించినప్పుడు వారు కనబడలేకపోయినందున వాళ్ళకేదో ఇంకా కలవరం రేగింది, ఇంకా పెద్ద కోపం వచ్చేసింది, ఇంకా వాళ్ళు ఊరుకోలేదు. అక్కడి నుంచి వాళ్ళు 72 కిలోమీటర్లు నెగిటివ్ ప్రీచింగ్తో, నెగిటివ్ గాస్పల్తో వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాన్ని, నెగిటివ్ మినిస్ట్రీతో బయటకు వచ్చిన సందర్భాన్ని మనం అక్కడ చూడగలిగాం. మన టైటిల్ కొత్త పేర్లు, న్యూ నేమ్స్, అనదర్ నేమ్స్ లేదా నిక్ నేమ్స్. మారు పేర్లు మనకు పెడతారు. మనం మారు పేర్లు పెడతాం. పొట్టోడు, సొట్టోడు, బట్టోడు, పొట్టోడు, ఇలా రకరకాల పేర్లు మనం పెడతాం. కర్రోడు, ఎర్రోడు, ఇలా మనిషిని బట్టి మనం రకరకాల పేర్లు పెట్టడం మనకు ఒక అలవాటు అయిపోయింది. క్రీస్తు సేవకులు అనబడిన వాళ్ళని 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే, ఏలియా గారి శిష్యుడైనటువంటి ప్రవక్త అయినటువంటి, కొత్త ప్రవక్త అయినటువంటి, కుర్ర ప్రవక్త అయినటువంటి, ఇతర ప్రవక్తల పాఠశాలల బాధ్యతలు తీసుకున్నటువంటి ఎలీషాను ఉద్దేశించి బోడివాడ అని 40 మందికి పైగా పిల్లలు ఎగతాళి చేశారు. బోధకుడు అని కాదు, బోడివాడిగా ఉంటే తప్పేంటి? ఆ బోడివాడ అని పిలిచిన పిలుపు సమంజసంగా లేదు, మర్యాదకరంగా లేదు. కనుక అతడు ఆవేశానికి గురయ్యాడు. అరణ్యములో ఎక్కడో ఉన్నటువంటి ఎలుగుబంటులను రమ్మని ఆజ్ఞాపించాడు. ఇతను ఆజ్ఞాపించగానే అక్కడున్న ఎలుగుబంట్లు వచ్చాయి. ఎలుగుబంట్లు వచ్చి ఎలీషాను ఏం చేయలేదు, కానీ పారిపోవడానికి ప్రయత్నం చేసినటువంటి
పిల్లల్ని తరిమి వాళ్ళని చంపినట్టు 40 మందికి పైగా పిల్లలు చనిపోయారు. ఈ 40 మంది నెక్స్ట్ జనరేషన్లో, తర్వాత జనరేషన్లో వాళ్ళు ఏమై ఉంటారో మనకు తెలియదు, ఏమయ్యే అవకాశం ఉందో మనకు తెలియదు. కానీ దే లాస్ట్ దేర్ లైఫ్స్. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, తల్లిదండ్రులు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో 40 మంది యొక్క తల్లిదండ్రులు, రే బాబు రే ఏం మాట్లాడుతున్నారు, దైవజనుని పట్టుకొని, బోధకుని పట్టుకొని, పెద్ద ఆయన్ని పట్టుకొని, అంకుల్ గారిని పట్టుకొని, పాస్టర్ గారిని పట్టుకొని బోడివాడ అంటున్నారేంటి, ఆయన పైరూపాన్ని చూస్తున్నారేంటి. మనిషి యొక్క పైరూపాన్ని చూడడం ప్రమాదకరం, దైవజనుని యొక్క పైరూపాన్ని చూడడం ప్రమాదకరం. దావీదు యొక్క పైరూపాన్ని చూసి మోసపోయారు. ఏలియాబు లేదా షమ్మ అనేటువంటి వాళ్ళ యొక్క పైరూపాన్ని చూసి ప్రవక్త అయినటువంటి సమూయేలు మోసపోయాడు. వీళ్ళైతే బాగుండు, వీళ్ళని అభిషేకించేద్దామని. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టాడు, దాన్ని లక్ష్యంలోకి తీసుకోడు, దాని గురించి ఆలోచించడని. సరే, దేవుడి స్తోత్రం. మనం వాటిలోకి వెళ్ళలేదు. కొత్త పేర్లు చూడండి. 1, భూమిని తలకిందులు చేసిన వాళ్ళు అనే పేరు పెట్టారు వాళ్ళకి. ఆల్రెడీ ఓ పేరుంది, సౌలు అనబడిన పౌలు. 2 పేర్లు వచ్చేసి, ఒక పేరు మరొక పేరు. ఇప్పుడు మళ్ళీ కొత్త పేరు, భూమిని తలకిందులు చేసిన వారు. బోయనర్గస్ అని ఇద్దరికి, ఊరిమెడి వారు అని పేరు పెట్టబడినట్లుగా యేసు ప్రభు శిష్యులు ఇద్దరికి, ఈ ఇద్దరికి పేరు వచ్చింది, కొత్త పేరు వచ్చింది. తాము పెట్టుకున్న పేరు కాదు. తెసలోనికలోని విశ్వసించినటువంటి, స్వార్థను ఒప్పుకోనున్నటువంటి యూదులు పెట్టిన పేరు ఇది. 2వ విషయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 18వ వచనం. ఈ వదరుబోతు చెప్పునది ఏమిటి? Philosophers of teachings of Epicurus and others called Stoics debated with Paul. When they heard him speak about Jesus' his resurrection, they said, what strange ideas is this babbler trying to present? Others said, he is peddling some kind of foreign religion. బాబ్లర్, బార్బర్ కాదు, బాబ్లర్. వాడుక భాషలో కూడా మనం చూసుకున్న అపోస్తల కార్యములు. వదరుబోతు అంటున్నప్పుడు విత్తనాలు చల్లేవాడిని ఉద్దేశించి, విత్తనం వేసేవాడిని ఉద్దేశించి, లేదు అంటే ఈ విషయాన్ని అక్కడికి చేర్చేవాడిని ఉద్దేశించి, లేదా వాగుడుకాయే అనే ఉద్దేశంతో హాస్యాస్పదంగా, వ్యంగ్యాత్మకంగా ఉపయోగించబడిన మాట. చదువుదాం 17వ అధ్యాయం 18వ వచనం. ఎపిక్యూరియులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తుక్యులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు. ఆ వరదబోతు ఏమంటున్నాడు? ఈ వదరుబోతు ఏమంటున్నాడు? ఈ వస ఎక్కువగా పోయబడిన వాడు, ఈ మాటకారి, ఈ అధిక ప్రసంగి అన్నట్టుగా అన్నమాట. ఈ వదరుబోతు ఏమంటున్నాడు? సరే, మన దాంట్లోకి వెళ్ళలేదు. అతనికి పెట్టబడిన పేరు వదరుబోతు. వాక్చాతుర్యం కలిగిన వాడు అని పాజిటివ్గా కాదు, వదరుబోతు, వాగుడు పెట్టండి అన్నట్టుగా. సరే, 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనం. అపోస్తులు, ఈ మనుషుడు పేడ వంటి వాడును, చాలండి, స్తోత్రం. ఫర్ వీ హ్యావ్ ఫౌండ్ దిస్ మ్యాన్ టు బి ఎ కంటాగియస్ ప్లేగ్. ఇతను ప్లేగ్ లాంటి వాడు, తెగులు లాంటి వాడు. యాజ్ ట్రాన్స్లేటెడ్ literally from the Greek, the Aramaic is he is an assassin. అసాసినేషన్ అనగా హత్య చేయడం, అధికారములో ఉన్న వాళ్ళని హత్య చేసేవాడిని. పెద్ద పెద్ద వాళ్ళ యొక్క హత్యని అసాసినేషన్ అంటారు. అనగా ఇతనికి పెట్టబడిన మరొక పేరు పీడ వంటి వాడు. చూడండి, అనగా తెగులు లాంటివాడు, పంటకు పైరుకు వచ్చేటువంటి తెగులు లాంటివాడు అని సేవకుడిని పట్టుకొని, ఒక మనిషిని పట్టుకొని, స్వార్థ ప్రకటించేవాడిని పట్టుకొని అంటున్నారు. భూలోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళు, వదరుబోతూ, పీడ వంటివాడు, పేడే, చీడ వంటివాడు, చీడ పురుగు లాంటివాడు అన్నట్టుగా అనమాట. తర్వాత అక్కడ రాయబడిన మాట 24వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది, కలహమునకు రేపువాడు.
అనగా కలహప్రియుడు అనుకోండి. అనగా కూడగట్టుకొని కైసర్ మీదకో, కూడగట్టుకొని మన మీదకో, మనకు వ్యతిరేకంగానో, మతానికి వ్యతిరేకంగానో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానో తిరుగుబాటు చేసాడు. ఈజ్ ఎ రెబలియన్, ఈజ్ ఎ రెబల్ స్టార్ అండి ఇతను అని వాళ్ళు అన్నారు. ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, సేవలోకి వచ్చినప్పుడు మనకు రకరకాల పేర్లు వస్తాయి, పేర్లు పెడతారు. ప్రభు పెట్టే పేరు అది వేరే విషయం. జయించిన వానికి ఒక తెల్ల రాతిని ఇస్తాను, ఆ రాతి మీద కొత్త పేరు ఉంటుంది, పొందిన వానికే కానీ మరెవరికి తెలియదు. జయించు వానికి దేవుడు కొత్త పేరు, న్యూ నేమ్ ఇస్తాడు, న్యూ ఐడెంటిటీ ఇస్తాడు. ఇక్కడ రాయబడిన విషయము, తలకిందులు చేసేవాళ్ళని, వదరుబోతని, పీడ వంటి వాడని, కలహమునకు రేపు వాడని. మరొక మాట కూడా చూసుకుందాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా ఫెస్తుపౌలా, నీవు వెర్రివాడవు. ఫెస్టస్ అనేటువంటి గవర్నర్ చెప్తున్నట్టు మాట, పౌలా నీవు వెర్రి పట్టిన వాడివి. 26వ అధ్యాయము 24వ వచనంలో నేను చదువుతున్నాను. ఫెస్టస్ ఇంటరప్టెడ్ పాల్స్ డిఫెన్స్, బ్లట్టింగ్ అవుట్, యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్, ఆల్ దిస్ గ్రేట్ లర్నింగ్ ఆఫ్ యువర్స్ ఈస్ డ్రైవింగ్ యూ క్రేజీ, ఆర్ మచ్ స్క్రిప్చర్ హ్యాస్ మేడ్ యూ సెన్స్లెస్. అతి విద్య వలన అంటే అతి వేద జ్ఞానం వలన, ఎక్కువైన వేద జ్ఞానం వలన, ఎక్కువైన లేఖన జ్ఞానం వలన నీకు పట్టింది. అరామిక్లో ఇలా తర్జుమా చేయొచ్చంట, యాజ్ ద హోలీ స్పిరిట్ స్పోక్ త్రూ పాల్, పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మాట్లాడుతుండగా ఆ ప్రవచనాన్ని, ఆ మాటలను, ఆ పలుకులను ఇంటరప్టెడ్ ఫెస్టస్ అనేటటువంటి వాడు. ఫెస్టస్ అనేటటువంటి వ్యక్తి దాన్ని అడ్డుకున్నాడు. వెర్రివాడు, అతి విద్య వలన వెర్రివాడు అని ముద్ర వేయించుకున్నాడు. రకరకాల ముద్రలు వస్తాయి, రకరకాల మారు పేర్లు వస్తాయి. మారు మనసు పొందిన వాడికి మారు పేర్లు రావడంలో ఆశ్చర్యమేం లేదు. మొరటువాడనో, మొండువాడనో, మూర్ఖుడనో, ఇలా ఎన్ని పేర్లు వచ్చినా కానీ క్రీస్తు యొక్క నామాన్ని ధరించి భరించి ముందుకు సాగి ఆయన నామాన్ని ప్రకటిస్తున్న వాళ్ళం మనం. 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. తలకెదురు చేసిన వారిని వారికి పేరు వచ్చింది, వదరుబోతని పేరు వచ్చింది పౌలు గారికి, పీడ వంటి వాడని, కలహమునకు రేపు వాడని, అంతేకాకుండా వెర్రివాడని. ఎన్ని పేర్లు వచ్చినా కానీ ఆ అవమానాల్ని భరిస్తూ దిగమింగుతూ ఏమాత్రం దాన్ని లక్ష్యం చేయకుండా ప్రజల యొక్క అపహాస్యాలని, అవమానాలను అలక్ష్యం చేస్తూ ముందుకు సాగుతూ మన సేవలో సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.